మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి రోడ్లు వేశారు సార్. అంత ముందు మేము నడవాలంటే మురికాలలో రోడ్డు ఇవ్వండి సార్ మాకు. ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు నాకు సెక్రటరీగా పనిచేశారు. మేము చర్చించిన తర్వాత ఆనాడు ఒకటే అనుకున్నాం, ప్రతి పంచాయతీలో డ్రైనేజ్ సమస్యకి శాశ్వత పరిష్కారం రావాలంటే భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి. ఈరోజు ఏమవుతుంది, సిమెంట్ డ్రైన్లు వేసిన మన మురికి నీరు వెళ్ళి వేరేళ్ళ ఇంటి ముందర ఆగుతుంది. పొద్దున వాళ్ళకి మనకి తగాదా. అవునా కదా తల్లి? మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే మన గ్రామం కాదు మన నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలో భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేసే బాధ్యత నాది. రెండోది తాగునీరు. అన్ని గడపలకి పైప్ లైన్ వేయాలా, పైప్ లైన్ ద్వారా సురక్షితమైన తాగునీరు అందించాలనేది మా లక్ష్యం. మూడోది రోడ్లు. తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి, మీకు బాగా తెలుసు. అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ. రోడ్లు పడతాం ఖాయం, దాంట్లో ఎలాంటి సందేహం మీకు అవసరం లేదు. మిగతా నియోజకవర్గాల నుంచి వచ్చి మన గ్రామం చూసి అబ్బా ఏముందిరా ఈ గ్రామాన్ని అసూయపడే విధంగా చేసే బాధ్యత నాది తల్లి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అమ్మ ప్రహరీ గోడ అడిగారు, శ్మశానానికి ప్రహరీ గోడ అడిగారు. 100 కిలోమీటర్ల ప్రహరీ గోడలు వేసాడు మంత్రిగా ఉన్నప్పుడు, మీరు లేట్ అయ్యారు. అప్పుడు నేను అప్పుడే వేసేసి ఉండే. నిరుపేదరికంలో ఉన్న వారికి ఇల్లు లేదు తల్లి. ఇల్లు అనేది అందరికి కళ. ఆనాడు 30 లక్షల ఇల్లు కడతాననింది ఈ ప్రభుత్వం, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం 3,000 ఇల్లు కూడా కట్టలేదు తల్లి. అన్ని పనులు ఆపేశారు తల్లి. అందుకే మెరుగైన టెక్నాలజీ తీసుకురావాలా. బాబు గారు మన మీటింగ్లో మంగళగిరికి ప్రత్యేక హామీ ఇచ్చారు, 20,000 ఇల్లు కట్టిస్తాను హామీ ఇచ్చారు. అది మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాల్లోనే పూర్తి చేస్తామని మీకు నేను తెలుపుతున్నా తల్లి. ఇంకా మా వాళ్ళు డోర్ టు డోర్ వచ్చినారు. ఇంకా
ఏమనుకుంటున్నారు వాళ్ళ సమస్యలు ఏంటని ఆర్నిస్లు తెలుసుకున్నాను. ఓడిపోయిన ఉన్న సమస్యలు తెలుసుకోడానికి వచ్చాను. రేపు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఎప్పటికల్లా ఈ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చేదానికి వచ్చానని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, ఇప్పుడు ఎవరన్నా మీరు సమస్యలు ఊరు సమస్యలు చెప్పాలనుకుంటే మైక్ ఇస్తాం. ఊరిలో సమస్యలు అంటే చాలా ఉన్నాయండి. అంటే డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, వాటర్ డ్రైనేజీ అనేది ఇచ్చారండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చారు. మరి డోక్రా సంఘాలు పెట్టారు. ఈ ఊర్లో చాలా మందికి ఇళ్ల స్థలాలు లేవన్న. ఇల్లు లేవు. ఇళ్ల స్థలాలు ఎక్కడో కొండూరు పొలాలు వచ్చి ఇచ్చారన్న. అక్కడికి వెళ్లి కట్టుకోమంటున్నారన్న. అక్కడికి వెళ్లి ఎలా కట్టుకుంటారు? ఊరు ఇక్కడైతే అక్కడికి వెళ్లి ఎలా కట్టుకుంటారన్న? అలా ఇబ్బంది పెట్టారన్న చాలా మందిని. అక్కడికి ఎవరు వెళ్లి కట్టుకోలేదన్న. 480 ఇల్లు స్థలాలు ఇచ్చారన్న. ఈ ఊరికి 80 ఇళ్ల స్థలాలు, మా చిరుమూరికి 260 ఇళ్ల స్థలాలు, కొండూరుకి 60 ఇళ్ల స్థలాలు ఇచ్చారన్న. అయినా కూడా ఎవరు కట్టుకోలేదన్న. రోడ్లు లేవు, నీళ్లు లేవు, కరెంటు లేదు, ఏమీ లేకుండా అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకోమంటే ఎలా కట్టుకుంటారన్న? ఇక్కడ ఇళ్లలో రెండు కాపురాలు ఉంటున్నారన్న, చిన్న చిన్న. ఇక్కడ ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తే చాలా బాగుంటుందన్న. ఇదేనన్నా మేము కోరుకునేది. నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ రోజు లోకల్ గా ప్రజలు ఎదురు సో ఆ విధానం, ఆ భూగర్భ డ్రైనేజ్ పక్కన డ్రైనేజ్ చేయాలి, ఇంకో పక్కన ప్రతి గడపకి సురక్షితమైన తాగునీరు పైప్ లైన్ ద్వారా అందించాలి. దాని తర్వాత రోడ్లన్నీ కూడా గ్రామాల్లో వేసే బాధ్యత నేను తీసుకుంటానని మీకు నేను తెలుపుతున్నా. పెద్దలు అడిగినట్టు ఇప్పుడే చెప్పారు, ఇక్కడి నుంచి సిసిఎల్కి వెళ్లే రోడ్డు ఎంత అద్భుతంగా ఉందో చెల్లమ్మ బాగా చెప్పింది. ఓపిక పట్టని తల్లి, మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన మొదటి 4 నెలల్లో ఈ రోడ్ వేసే బాధ్యత నాది. నాకు తెలియదు ఇంత అధ్వానంగా రోడ్డు. ఈ రోడ్డు దరిద్రం ఉంది. మళ్ళీ మంగళగిరి తెనాలి రోడ్ దానికన్నా దారం. అది చూసి ఒక్క దిక్కడైతే రోడ్డు మొత్తం పడిపోయింది. ఒక రోడ్డు పడిపోయింది. దానికి కారణం మందంతా బ్లాక్ కాటన్ సార్. సో ఆ రోడ్ పక్కడబందీగా వేయాలంటే సీసీ రోడ్ వేయాలి. పర్మనెంట్ రోడ్ పడాలంటే రోడ్ ఎక్స్పాన్షన్ చేయాలి, సీసీ రోడ్ వేయాలి. తప్పనిసరిగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మంచి మెజారిటీ మీరు ఇచ్చారు ఎమ్మెల్యే గారికి, కానీ ఆయన ఎందుకు తీసుకోలేదు నేను కూడా ఒప్పుకున్నదంటూ ఏకవహిస్తున్నా. అది ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను, బాధ్యత మేము తీసుకుంటాము. చూపించు, అందరు చూపించు. రాగండి నాకు ముందర ఎన్ని చూపించు, నాకు ఇది కావాలి. నిలబడాలి అనే ఆలోచనతో స్త్రీ శక్తికి శ్రీకారం చుట్టాం మంగళగిరి నియోజకవర్గం. ఆ కార్యక్రమం ద్వారా కేవలం కుట్టు మెషిన్లు కాదు, మహిళలకి మెరుగైన ట్రైనింగ్ అందించాలి, ట్రైనింగ్ తో పాటు కుట్టు మిషన్లు అందించాలి లక్ష్యంతో చేసింది. అన్ని నేర్పించు. మీరు దాకని మీరే బాగా చెప్తారు లేదు, ఇట్లా అన్ని నేర్పించు. సో నా ఆలోచన ఏంటంటే మనం మన సొంత కాలుపై నిలబడాలి. బ్లౌజ్ ఎట్లా కుట్ట అన్ని కేవలం ఏదో మెషిన్ ఇచ్చేసి చేతులు దులుపుకుంటాం కాదు, గౌరవంగా పిలిచి స్త్రీ శక్తి పేరుతో ఆ కార్యక్రమం కూడా చేసాం. మన గ్రామంలో దాదాపు 30 కుటుంబాలు, నాకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ 30 కుటుంబాలు ఇట్లా ట్రైనింగ్ ఇచ్చి మెషిన్లు కూడా అందజేస్తాం జరిగింది. అంటే ఆలోచించండి అమ్మా, ప్రతిపక్షంలో ఉంటూ మీ గురించి ఇంత ఆలోచించండి. సో తెలుగుదేశం పార్టీకి ఒకటే లక్ష్యం, ప్రజలకి సేవ చేస్తాం. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆర్ఎస్ఎల్ మీ గురించి ఆలోచిస్తాం. ప్రతిపక్షంలోనే ఉంటూ ఇంత సేవలు మీకు అందించానంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత
మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ కోరుతున్నాను. నాయకుడు అలాంటి నిజమైన నాయకుడే మన నారా లోకేష్ అన్న. అవినీతి పాలనను అంతం చేసి యువకెరటం మన లోకేష్ అన్న. దోపిడీ పాలన, దౌర్జన్య పాలన అంతం చేయడానికి వచ్చాడు మన లోకేష్ అన్న. కార్యకర్తలకు అండగా ఉండేవాడు మన లోకేష్ అన్న. భారీ మెజారిటీతో నన్ను ఆశీర్వదించండి, దీవించండి. శాసనసభకు తిరుగుదాం. పల్లె జాగ్రత్తలే ఇంకా ఉన్నాడు పట్టుకున్నాడు. మన నియోజకవర్గం శాసనసభ్యుడు ఆల రామకృష్ణారెడ్డి గారు, ఆయన ఎంత అద్భుతంగా నటిస్తాడంటే 6 నెలల క్రితం నేను రాజీనామా చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు అనేక హామీలు ఇచ్చారు నియోజకవర్గానికి, ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదని చెప్పినాడు. ఆనాడు ఆయనే చెప్పారు నన్ను మంత్రి చేస్తానని చేయలేదన్నాడు. నియోజకవర్గానికి 2,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి గారు చేయలేదన్నారు. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, బాధల్లో ఉన్నారు, వాళ్ళ సమస్యలు నేను పరిష్కరించలేకపోతున్నానని ఇంకా వద్దు నాకు రాజకీయాలని రాజీనామా చేసి షర్మిల గారి వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తర్వాత 2 నెలలు ఏమైందో నాకు తెలియదు తల్లి, ఏం మాటలు కుదిరినాయో నాకు తెలియదు తల్లి. మళ్ళీ సడన్ గా ముఖ్యమంత్రి గారి ఇంటి ముందులో కంపడ్డాడు కలకటి కమలాసన్. పక్కన కట్ చేస్తే సీను ముఖ్యమంత్రి గారు కండ వేస్తున్నారు. ఇంత అద్భుతమైన నటుడు తల్లి, ఇలా ఎన్నో నటులు చేస్తాడు తల్లి. రేపు వస్తాడు మళ్ళీ క్యారేజ్ పట్టుకుని పొలంలోకి వస్తాడు, మళ్ళీ అదేదో క్యారేజ్ దించినట్టు ఒక యాక్టింగ్, మళ్ళీ ఇంకొక యాక్టింగ్, ఇట్లా అద్భుతమైన నటన మొదలు పెడతాడు. తల్లి నటన నాకు తెలియదు తల్లి, ముందు ఉన్నట్టుగా చెప్తా, చేయగలిగితే చేస్తానంట, చేయలేకపోతే క్షమించండి నేను చేయలేనని చెప్తా. అమ్మా నేను ఓడిపోయిన తర్వాత కూడా కేఆర్ కొండూరుకి ఆరోగ్య రథాలు పంపించాం. మీకు ఉచితంగా ఎవరు అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే, ఊర్లో ఎవరిని అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఉచితంగా మందు బిళ్ళలు మనం అందించాం. నిరుపేద కుటుంబాలను ఆదుకునేదానికి, స్వయం ఉపాధి కల్పించడానికి ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మెషిన్ కూడా అందజేశాం.
నిరుపేద కుటుంబాలకి తోపుడు బండ్లు అందజేశాం. నాకు తెలిసినంత వరకు దాదాపు 70 కుటుంబాలని ప్రతిపక్షంలో ఉంటూ ఆరోగ్య రథం కాకుండా ఆదుకుంటాం జరిగింది. అదే గాని మీరు నన్ను ఆశీర్వదించి దీవించి భారీ మెజార్టీతో శాసనసభకు పంపిస్తే నియోజకవర్గ రూపురేఖలు మార్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఒక డమ్మీని పెట్టాలి, ఈయన ఎమ్మెల్యేగా ఉండాలంట. అంటే చూడండి ఎలాంటి పరిస్థితి. ఎవరికైనా స్వేచ్ఛ ఇవ్వాలంటే ఇవ్వాలి, పార్టీ నిర్ణయం తీసుకుంటే చేయాలి, అని చేసే పరిస్థితులు. తల్లి వాళ్ళు ప్రచారంకి వచ్చినప్పుడు దయచేసి మన గ్రామానికి వాళ్ళు చేసింది ఏంటని అడగమని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా తల్లి. ఎందుకంటే మళ్ళీ మాయ మాటలు చెప్తారు, ఏదేదో చెప్తారు, సినిమా చూపించడానికి ట్రై చేస్తారు, కానీ ఏముండదు అక్కడ. ఎన్నికల్లో ఏదో హడావుడిగా వస్తాం, ఊరేగింపు చేసాక నేను రాలా. మీ సమస్యలు గతంలో వచ్చినప్పుడు తెలుసుకున్నా, ఇప్పుడు నేరుగా మీ సమస్యలు తెలుసుకుని దానిపైన స్పందించాలని నేను వచ్చాను. అందుకే మిగతా కార్యక్రమం చేసే ముందల ఇక్కడ గ్రామస్తులు ఎదుర్కొన్న సమస్యలు ఏమంటే నా దృష్టికి తీసుకురావాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. ఆల్రెడీ మేము నేర్చుకున్న దాని వల్ల మేము వర్క్ అయితే చేసుకోగలుగుతున్నాం. ఏంటంటే 365 రోజులు కూడా మాకు ఏదో ఒక వర్క్ ఉపాధి అవకాశం ఉండేలాగా ఒక 25-30 మంది కలిపి, అంటే నేర్చుకున్న వాళ్ళందరం కలిపి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మాకేదైనా సహాయం చేయగలిగి మేము కావాలని అనుకుంటున్నాము. తప్పనిసరిగా చేయూత అందించాలి. ఓకే, నిరుపేద కుటుంబాలని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేదే మా లక్ష్యం. ఈ మోడల్ నేను టేకప్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తర్వాత 20%, 10% అయిపోయింది. దాని డబ్బులు లేక 7 సంవత్సరాల నుంచి దానికి రావట్లా. ఆ భూమికి కానీ 2వ ట్రిప్పు నీళ్లు కానీ ఇవ్వగలిగి